సో హాయ్ గైస్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ వ్లాగ్స్. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన కింద 5 కిలోవాట్ సోలార్ సిస్టమ్ అయితే ఇన్స్టాలేషన్ ఎట్లా చేస్తారో మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. సో ఈ వీడియో మీరు మొత్తం పూర్తిగా అయితే చూసినట్టయితే మీకు అంతా అర్థమవుతుంది అనమాట ఈజీగా. సో సోలార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, సబ్సిడీ ఎంత వస్తుంది, గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఎలా వస్తుంది, ఇంకా మొత్తం కాస్ట్ అయితే ఎంత అవుతుంది అనేది మొత్తం అయితే అర్థమవుతుంది అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది అనమాట. సో లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే అయితే సోలార్ ప్యానెల్స్ అయితే వచ్చినాయి అనమాట ఇంటికి. సో మొత్తం కలిపి 9 ప్యానెల్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా దాంతోపాటు గాల్వనైజ్డ్ ఐరన్ పోల్స్ ఇటు వచ్చినాయి, చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అయితే వచ్చినాయి అవి ఇవి. సో ఇవైతే కింద అయితే పెట్టేద్దాం. సో వాళ్ళు వచ్చినాక ఇన్స్టాలేషన్ అయితే చూసేద్దాం. ఇప్పుడు యాక్చువల్ ఇన్స్టాలేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. స్టెప్ 1, మౌంటింగ్ స్ట్రక్చర్ ఇన్స్టాలేషన్. మొదట రూఫ్ మీద మెజర్మెంట్స్ తీసుకొని మౌంటింగ్ స్ట్రక్చర్ని బోల్ట్ చేస్తారు. ఆర్సీసీ రూఫ్ అయితే కెమికల్ యాంకర్స్ బోల్ట్స్ వాడతారు. స్టెప్ 2, ప్యానల్ ఇన్స్టాలేషన్. స్ట్రక్చర్ మీద ప్యానల్స్ని జాగ్రత్తగా పెట్టి క్లాంప్స్తో ఫిక్స్ చేస్తారు. అన్ని ప్యానల్స్ ఒకే లైన్లో ఒకే యాంగిల్లో ఉండేలా చేస్తారు. చూడండి, అన్ని ప్యానల్ అయితే ఫిట్ చేసి 1 2 3 4 5 6 7 8 9. 3, డీసీ వైరింగ్. ప్యానల్స్ని సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో MC4 కనెక్టర్స్తో కనెక్ట్ చేసి డీసీ కేబుల్ ద్వారా DCDBకి తర్వాత ఇన్వర్టర్కి తీసుకువెళ్తారు. స్టెప్ 4, ఏసీ వైరింగ్. ఇన్వర్టర్ అవుట్పుట్ని ACDBకి కనెక్ట్ చేసి అక్కడ నుంచి మీ హౌస్ మెయిన్ ప్యానల్కి ఇంకా నెట్ మీటర్కి కనెక్ట్ చేస్తారు. 5, ఎర్తింగ్ ఇన్స్టాలేషన్. స్ట్రక్చర్కి ఇన్వర్టర్కి DCDBకి అండ్ ACDBకి సపరేట్ ఎర్తింగ్ పాయింట్స్ పెడతారు. ఇది మ్యాండేటరీ సేఫ్టీ రిక్వైర్మెంట్. 6, లైట్నింగ్ ప్రొటెక్షన్. రూఫ్ మీద హైయెస్ట్ పాయింట్లో లైట్నింగ్ అరెస్టర్ పెడతారు. దానిని సపరేట్ ఎర్తింగ్తో కనెక్ట్ చేస్తారు. స్టెప్ 7, ఇన్వర్టర్ ఇన్స్టాలేషన్. ఇన్వర్టర్ ని సాధారణంగా గ్రౌండ్ ఫ్లోర్ లో లేదా షేడెడ్ అండ్ వెంటిలేటెడ్ ఏరియాలో వాల్ మీద మౌంట్ చేస్తారు, డైరెక్ట్ సన్లైట్ అండ్ వర్షం తగలకుండా. స్టెప్ 8, ఎలక్ట్రికల్ టెస్టింగ్. అన్ని కనెక్షన్స్ కంప్లీట్ అయ్యాక వోల్టేజ్, కరెంట్, ఇన్సులేషన్ రెసిస్టెన్స్, ఎర్తింగ్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తారు. అన్ని వాల్యూస్ నార్మల్ రేంజ్ లోనే ఉంటే అప్పుడు సిస్టమ్ ని స్విచ్ ఆన్ చేస్తారు. సో గైస్ ఇప్పుడు అందరి ఇంట్లలో నార్మల్గా 1 పేస్ మీటర్ అయితే ఉంటుంది కదా. సో ఆ 1 పేస్ మీటర్ని 3 పేస్ మీటర్కి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆ 3 పేస్ మీటర్కి కన్వర్ట్ చేసుకున్నాక అది తీసేసి నెట్ మీటర్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయ్యాక డిస్కమ్ వాళ్ళు అయితే వస్తారనమాట. సో వచ్చి ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే నెట్ మీటర్ ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. సో గైస్ నిన్న అయితే వాళ్ళు సోలార్ ఇన్స్టాలేషన్ చేసిన వచ్చి అంత కనెక్షన్ అయితే ఇచ్చేవారు. సో ఈరోజు మేస్త్రి వాళ్ళు వచ్చి దిమ్మెలు అయితే వేస్తారు, చూపిస్తా. దీంట్లోకి అయితే దిమ్మెలు అయితే వేస్తారు ఇంత హైట్లా, ఎందుకంటే ఇది గట్టి ఉండడానికి కింద ఇంకా మాలైతే కలుపుతారు. ఇప్పుడైతే సోలార్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో మీరు ఫస్ట్ అయితే స్ట్రక్చర్ అయితే చూసుకోండి ఎట్లుందో సోలార్ది.
అయితే చూసిరు కదా. సో ఈ స్ట్రక్చర్ ఇట్లనే ఎందుకు పెట్టిరంటే, సో 2 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా, సో డైరెక్ట్ సన్లైట్ వచ్చేసి ఇట్లా పడుతుంది అనమాట. సో ఇట్లా డిసైడ్ చేసిరు మా వెండర్స్ వచ్చేసి. మా వెండర్స్ వచ్చేసి వ్యాన్ గార్డ్ నుంచి వచ్చిర్రు అనమాట. సో గైస్ ఇప్పుడైతే ప్యానల్స్ గురించి అయితే తెలుసుకుందాం మనము. సో గైస్ మా ప్యానల్స్ వచ్చేసి టాటా టాప్కాన్ బైఫిషియల్ ప్యానల్స్ అనమాట. సో ఇవి డ్యూయల్ సైడ్ నుంచి కరెంట్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఎట్లా యాజ్ యూజువల్ పై నుంచి సన్లైట్ అయితే పడుతుంది, కరెంట్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంకోటి ఎట్లా జనరేట్ చేస్తుంది అంటే, ఇప్పుడు సన్లైట్ అయితే ఇట్లా పడుతుంది, ఇక్కడ వాడి రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. సన్లైట్ ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి సో కింది సైడ్ నుంచి గిట సన్లైట్ని తీసుకొని కింది సైడ్ నుంచి గిట జనరేట్ చేస్తుంది అనమాట. సో దాన్ని డ్యూయల్ సైడ్ జనరేటర్ అని అంటారు. సో ఒక్క ప్యానల్ వచ్చేసి 646 వాట్స్ అయితే ఉంటుంది మాది. సో అన్ని 9 మొత్తం అన్ని కలిపి 9 ప్యానల్స్ అయితే ఉంటాయి. సో అంతా కలిపి 5.62 కిలోవాట్స్. సో గైస్ ఇప్పుడు చూస్తున్నది స్ట్రక్చర్ పోల్స్ అనమాట. సో ఇవైతే గ్యాల్వనైజ్డ్ ఐరన్ తోటి కోటింగ్ అయితే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వర్షం గిట పడితే ఎట్లా ఐరన్ అదే చిలుం పడుతుంది కదా, సో అట్లా పట్టకుండా సో గ్యాల్వనైజ్డ్ కోటింగ్ అయితే చేస్తారు అనమాట. గైస్ మా వచ్చేసి 5 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనమాట. సో పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సో ఓన్లీ ఆన్ గ్రిడ్ సిస్టమ్ అనేది పెడతారు అనమాట. సో ఆన్ గ్రిడ్ కాకుండా ఆఫ్ గ్రిడ్ హైబ్రిడ్ అనేది ఉంటుంది. సో అది మీ ఆప్షనల్, మీరు పెట్టించుకోవాలంటే పెట్టించుకోవచ్చు. సో హైబ్రిడ్ వచ్చేసి ఫుల్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అనమాట. సో హెవీ కాస్ట్ ఉంటుంది. సో ఆఫ్ గ్రిడ్ వచ్చేసి గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. సో చూసిరు కదా గైస్, ఈ 5 కిలోవాట్ సోలార్ సిస్టమ్కి అయితే మాకైతే 3 lakhs చిల్లర అయితే పడ్డది అనమాట. సో గవర్నమెంట్ వచ్చేసి 78,000 సబ్సిడీ అయితే ఇస్తుంది. సో మా ఇంతగానం హెవీ మనీ లేకపోతే బ్యాంక్ త్రూ ఇట పోవచ్చు అనమాట. బ్యాంక్ వాళ్ళు గిట సపోర్ట్ చేస్తారు మనకి. గైస్ ఇప్పుడు స్ట్రక్చర్ మొత్తం సోలార్ ప్యానల్స్ అన్ని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు లైట్నింగ్ అరెస్టర్ గురించి అయితే తెలుసుకున్నాం రండి. సో చూస్తారు కదా, అది వచ్చేసి లైట్నింగ్ అరెస్టర్ అనమాట. కాపర్ రాడ్ అంటారు దాన్ని. సో అది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మీరు పిడుగులు పడతాయి కదా, లైట్నింగ్ అంటే పిడుగులేగా, పిడుగులు పడితే ఇప్పుడు సోలార్ సిస్టమ్ మీద పడకుండా అది గుంజుకుంటుంది అనమాట పిడుగులని. సో గాయస్ చూసి కదా, అర్థింగ్ గిట్ట ఇక్కడ నుంచే కనెక్షన్ అయితే ఇస్తారనమాట. కిందికి అయితే కనెక్షన్ ఇచ్చారు మాకు. సో గాయస్ ఇగో మొత్తం అన్ని ప్యానల్స్ ఒకటే కనెక్ట్ చేసి, సో ఇక్కడ నుంచి అయితే కనెక్షన్ అయితే ఇచ్చారు చూడండి. ఇగో ఇక్కడ నుంచి అయితే కనెక్షన్ అయితే ఇచ్చారు. ఈ కనెక్షన్ కిందికి ఇన్వర్టర్కి అయితే ఉంటుంది అనమాట, కింద పెట్టారు ఇన్వర్టర్. సో ఇప్పుడు కిందికి పోయి అయితే చూసేద్దాం పదండి ఇన్వర్టర్. ఇప్పుడు అయితే కిందికి అయితే వచ్చేసినాం. సో చూడండి, DC డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఇన్వర్టర్, DC నుంచి ఏసీ అయితే కన్వర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి AC డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అనమాట. సో ఈ నుంచి కరెంట్ వచ్చేసి నెట్ మీటర్కి అయితే వస్తుంది. నెట్ మీటర్ నుంచే మనకి కరెంట్ అయితే వస్తుంది అనమాట. సో ఒకవేళ మిగిలిపోయిన కరెంట్ ఉంటే నెట్ మీటర్ నుంచి గ్రిడ్కి అయితే వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెట్ మీటర్. నెట్ మీటర్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు సోలార్ సిస్టమ్ జనరేట్ చేసిన కరెంట్ ఉంటుంది కదా, సో ఆ కరెంట్ని వాడుకున్నాక మిగిలిపోయిన కరెంట్ ఏదైతే ఉంటుందో సో అది గ్రిడ్కి అయితే పంపిస్తుంది అనమాట. ఒకవేళ నైట్ టైంలోనైనా లేకపోతే ఎండ లేని రోజుల్లోనైనా, అంటే ఎండ లేని రోజుల్లో అంటే ఇట్లా క్లౌడీ వెదర్ ఉంటుంది కదా, ఎక్కువ జనరేట్ చేయలేదు కరెంటు, సో ఆ టైంలో మనకి కరెంటు సరిపోలేదనుకోండి, సో మళ్ళీ గ్రిడ్ నుంచి మళ్ళీ మనకి ఇంపోర్ట్ అయితే చేస్తుంది అనమాట నెట్ మీటర్. టాటా పవర్ సోలార్ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్. ఇన్వర్టర్ అంటే ప్యానల్స్ నుంచి వచ్చే DC కరెంట్ని మనం ఇంట్లో వాడే AC కరెంట్ లాగా కన్వర్ట్ చేసేదాన్ని ఇన్వర్టర్ అని అంటారు. మీరు చూస్తున్నది వచ్చేసి DC డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అనమాట. సో ప్యానల్స్ నుంచి డైరెక్ట్ కరెంట్ అనేది వస్తుంది కదా, సో DC కరెంట్ ని సేఫ్లీ మేనేజ్ చేసే బాక్స్ అనమాట ఇది. సో దీంట్లో ఫ్యూజెస్ అండ్ స్విచ్చెస్ అయితే ఉంటాయి. వచ్చేసి AC డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అనమాట. ఇన్వర్టర్ నుంచి వచ్చే AC కరెంట్ ని హోమ్ వైరింగ్ కి నెట్ మీటర్ కి పంపే బాక్స్. సో గైస్, నేను స్టార్టింగ్ నుంచి PM సూర్యగర్ యోజన అని చెప్తున్నా కదా. సో ఆ PM సూర్యగర్ యోజన అంటే ఏంటంటే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన ఒక స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ ఐడియా ఏంటంటే, ప్రతి ఇంటిపై ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఆ ఇల్లు తన ఓన్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవాలి, ఇంకా కరెంట్ బిల్ అనేది తగ్గించుకోవాలని. కామన్ పీపుల్ కి తక్కువకి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం, అందుకోసమే పేరు ముఫ్త్ బిజిలీ యోజన అని పెట్టారు. ముఫ్త్ బిజిలీ అంటే ఫ్రీ కరెంట్ అని అర్థం. ఈ స్కీమ్ యొక్క గోల్ ఏంటంటే, కంట్రీ మొత్తం మీద 1 crore homes కి రూఫ్ టాప్ సోలార్ పెట్టడం ఈ స్కీమ్ యొక్క లక్ష్యం. సో ఇప్పుడు ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ గురించి చెప్తాను.
సో మీకు ఓన్ హౌస్ ఉండాలి, ఆ హౌస్ మీద రూఫ్ స్పేస్ అనేది ఉండాలి, ఈ పేరు మీద వ్యాలిడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అయితే ఉండాలి. రెసిడెన్షియల్ కేటగిరీలో ఉన్న కస్టమర్స్ కి ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. సో కమర్షియల్ వాళ్ళకి వేరే స్కీమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడదాం. సబ్సిడీ ఎలా వస్తుందో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అనమాట. సో pmsuryagar.gov.in వెబ్సైట్లో వెళ్ళి మీ స్టేట్ ఇంకా డిస్కమ్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫీజిబిలిటీ అప్రూవల్. రిజిస్ట్రేషన్ తర్వాత డిస్కమ్ మీ అప్లికేషన్ని అప్రూవ్ చేస్తుంది. తర్వాత మీరు రిజిస్టర్డ్ వెండర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెండర్ సెలెక్షన్ అనమాట. పోర్టల్లో ఎంప్లాయిడ్ వెండర్స్ ఒక లిస్ట్ ఉంటుంది. సో దాంట్లో మీకు నచ్చిన రిలయబుల్ కంపెనీస్ యొక్క వెండర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే ఇన్స్టాలేషన్. వెండర్ సైట్ సర్వే చేసి ఇంతకు ముందు చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఇన్స్టాలేషన్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పెక్షన్. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక డిస్కమ్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు. సో ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత నెట్ మీటర్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సబ్సిడీ క్రెడిట్. నెట్ మీటర్ ఇన్స్టాల్ అయ్యి కమిషనింగ్ సర్టిఫికేట్ వచ్చాక మీరు పోర్టల్లో బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో కొన్ని వీక్స్లో సబ్సిడీ అమౌంట్ అనేది బ్యాంక్లో డీబీటీ ద్వారా వస్తుంది. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఈ సబ్సిడీ ప్రాసెస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివంటే ఆధార్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్, బ్యాంక్ పాస్బుక్, హౌస్ ఓనర్షిప్ ప్రూఫ్, ఇంకేందంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇందాక చెప్పాను కదా, మనం వాడని కరెంట్ ఉంటే నెట్ మీటర్ గ్రిడ్కి అయితే పంపిస్తుంది. సో దానికి గవర్నమెంట్ మనకి పే చేస్తుంది అనమాట. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, పర్ యూనిట్కి ఎంత పే చేస్తుంది గవర్నమెంట్ అని తెలుసుకుందాము. నెల చివరిలో మనం గ్రిడ్కి పంపించిన కరెంట్ నుంచి, గ్రిడ్ నుంచి మనం తీసుకున్న కరెంట్ని మైనస్ చేస్తే ఒకవేళ పాజిటివ్ వాల్యూ వస్తే దానికి తగ్గట్టు గవర్నమెంట్ పే చేస్తుంది. సో పర్ యూనిట్కి గవర్నమెంట్ వచ్చేసి 4 to 5 రూపీస్ అయితే పే చేస్తుంది. ఇప్పుడైతే వారంటీ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఒక ప్యానల్స్కి అయితే 25 నుంచి 30 years వరకు అయితే పర్ఫార్మెన్స్ వారంటీ అయితే ఉంటుంది. సో ఇంకా 10 నుంచి 12 years వరకు అయితే ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇన్వర్టర్కి అయితే 5 నుంచి 10 years వరకు అయితే వారంటీ ఉంటుంది. ఇది బ్రాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో గైస్ ఇప్పుడైతే మనం మెయింటెనెన్స్ గురించి అయితే మాట్లాడదాము. సో సోలార్ సిస్టమ్కి అయితే చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే సరిపోతుంది. సో కొన్ని బేసిక్ థింగ్స్ అయితే ఫాలో కావాలి మనం. సో ఫస్ట్ వచ్చేసి ప్యానల్ క్లీనింగ్. సో ప్యానల్ క్లీనింగ్ అంటే ఏదో రఫ్గా తుడిచేయడం కాదు. సో సాఫ్ట్ క్లాత్ తోటి తుడవాలన్నమాట. సో నార్మల్ వాటర్ తోటి గిట క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తుడవలేదనుకోండి, డస్ట్ అట్లానే ఉందనుకోండి, 10 to 15% వరకు కరెంట్ జనరేషన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టర్ మెయింటెనెన్స్. సో ఇన్వర్టర్కి సరిగ్గా వెంటిలేషన్ ఉందా లేదా, లేకపోతే ఇన్వర్టర్ డిస్ప్లే మీద ఏమైనా ఎర్రర్ కోడ్స్ వస్తే వెంటనే వెండర్కి అయితే కాంటాక్ట్ కావాలి. సంవత్సరానికి ఒకసారి కేబుల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా, లేకపోతే కనెక్షన్స్ ఏమైనా లూజ్ అయ్యాయా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ సర్వీసింగ్. చాలా కంపెనీస్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అయితే ఇస్తాయి. సో ఇయర్లీ ఒకసారి టెక్నీషియన్ అయితే వస్తాడు అనమాట. సో టెక్నీషియన్ వచ్చి అన్ని చెక్ చేస్తాడు. కేబుల్స్ ఏమైనా లూజ్ అయ్యాయా, డ్యామేజ్ అయ్యాయా అని చెక్ చేస్తాడు. ఇప్పుడు సేఫ్టీ టిప్స్ అయితే చూద్దాము. ఎర్తింగ్ వైర్ ఎప్పుడు డిస్కనెక్ట్ చేయొద్దు. సో ఇంకోటి ఏంటంటే ఇన్వర్టర్ దగ్గర ఏమైనా స్పార్క్స్ కానీ ఏమైనా కాలిపోయిన వాసన వచ్చింది అనుకోండి, సో వెంటనే ఇన్వర్టర్ స్విచ్ అయితే ఆఫ్ చేయండి. సో ఇది గైస్ వీడియో వచ్చేసి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి. సో ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.